హలో వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ని ఆధారంగా చేసుకొని తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2025కి సంబంధించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో రైట్లీ మనం అనుకున్నటువంటి విధంగానే అంటే గతంలో ఉన్నటువంటి సోర్సెస్ ఆధారంగా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో 10 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలు అనేటువంటి రాబోవడం జరుగుతుంది అండ్ గ్రూప్ 2 అండ్ అదేవిధంగా గ్రూప్ 3 ఫలితాలు వస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా మిడ్ మార్చ్ లేదంటే మార్చి 10వ తారీఖు కల్లా అన్ని క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఉన్నటువంటి అంశం ఏంటంటే తెలంగాణ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది 2025 సంవత్సరానికి గాను రాబోతుందని చెప్పేసి అధికారికంగా మనకి ఈ యొక్క న్యూస్ పేపర్స్లో అయితే రావడం జరిగింది. సో మనకందరికీ తెలుసు గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్కి సంబంధించి చట్టబద్ధత తీసుకురావడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని 2025 జాబ్ క్యాలెండర్లో భాగంగా ఎలాంటి జాబ్స్ వేకెన్సీస్ అనేటువంటివి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉందో ఒకసారి మనం చర్చించుకుందాం. వచ్చినటువంటి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఆధారంగా గ్రూప్ 1కి సంబంధించినటువంటి వేకెన్సీస్ రాబోతున్నాయి అండ్ ఆ తర్వాత గ్రూప్ 2కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అండ్ గ్రూప్ 3కి సంబంధించినటువంటి వేకెన్సీస్. సో ఇందులో మనం చూసినట్టయితే గ్రూప్ 4 అనేటువంటివి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే రీసెంట్గా 9,000 మంది అంటే 9,000 పైచిలకు ఉద్యోగాలు అనేటువంటి గ్రూప్ 4లో ఆల్రెడీ ఫిల్ చేసినటువంటి అంశం మనం చూసాం. సో ఇందులో మాత్రం కేవలం కొన్ని వందల పోస్టులు మాత్రమే ఫిల్ చేసినటువంటి అంశం అండ్ గ్రూప్ 1లో గ్రూప్ 2లో ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి, గ్రూప్ 2లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మనకి ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం అయితే ఉంది. అండ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి ఈ యొక్క ఖాళీల సేకరణ అనేటువంటిది చేపడుతుంది అని కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నా దీనితో పాటుగా అంటే తెలంగాణ ప్రభుత్వంలో వచ్చేటువంటి అంటే జూన్లో వచ్చేటువంటి నోటిఫికేషన్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 అండ్ అదేవిధంగా గ్రూప్ 3తో పాటుగా ఇతర ఉద్యోగాలకు సంబంధించి ఏమున్నాయంటే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రాబోతున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా భారీ ఎత్తున నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గతంలో కానిస్టేబుల్ ఉద్యోగాలు దాదాపుగా 20,000కు పైగా ఈ యొక్క వేకెన్సీస్ ఫిల్ చేసినప్పటికీ కూడా సో పెరుగుతున్నటువంటి అవసరాల మిథ్య పోలీస్ శాఖలో ఇంకా వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు అండ్ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అనేటువంటివి ఇంకా ఎక్కువ ఉన్నాయి, గతంలో తక్కువ వేకెన్సీస్ అనేటువంటి తీశారని చెప్పేసి మనకి ఈ యొక్క సమాచారం తెలుస్తుంది. అండ్ అదేవిధంగా నోటిఫికేషన్స్ చాలా వరకు మనకి జూన్ స్టార్టింగ్ నుంచి అంటే మే కంప్లీట్ అయిపోయిన తర్వాత జూన్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత నుంచి 6 నెలల లోపు ఈ యొక్క నియామక ప్రక్రియ అనేటువంటిది కంప్లీట్ చేసేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 6 నెలల సమయాన్ని ఎట్లా డివైడ్ చేసుకోవచ్చు అంటే ఒకవేళ నోటిఫికేషన్ జూలైలో వచ్చింది అంటే కంపల్సరిగా గ్రూప్ 1 లాంటి స్థాయి ఉద్యోగాలు ప్రిలిమ్స్ అనేటువంటిది 80 రోజుల కంటే ఎక్కువ సమయం ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. సో 80 రోజుల ప్రిలిమ్స్కి సమయం అనేటువంటిది ఉంటుంది, మహా అయితే అంతకంటే ఎక్కువ ఉంటే గొప్ప విషయమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే 90 రోజులు సమయం ఇస్తే మరీ ల్యాగ్ అయిపోయినట్టుంది. సో అందుకని 80 రోజుల నుంచి ఒక 10 రోజులు అటు ఇటుగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రిలిమ్స్ రిజల్ట్స్ 15 నుంచి 20 రోజులు సమయం తీసుకున్నప్పటికీ కూడా మెయిన్స్ ఎగ్జామ్కి కంపల్సరిగా 75 రోజులు తక్కువ సమయం అయితే ఉండదు. సో అబౌవ్ 75 డేస్ సమయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీరు చూసుకున్నట్టయితే మొత్తం మీద 160 నుంచి 180 రోజుల సమయం అంటే 6 నెలల ప్రక్రియ అనేటువంటిది కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. 6 నెలల ప్రక్రియ అనేది అన్నిటికీ వర్తింపజేసే అవకాశం లేకపోలేదు, ఎందుకంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఈవెంట్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కనీసం అంటే మినిమం 6 నెలల లోపు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మనకి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ వీటితో పాటు ఇతర నోటిఫికేషన్స్ ఏం రాబోతున్నాయంటే డిఎస్సి రీసెంట్గా టెట్ ఫలితాలు అనేటువంటి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి డిఎస్సి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో డిఎస్సితో పాటు డిగ్రీ లెక్చరర్స్ అంటే డిగ్రీ కాలేజెస్లో ఉండేటువంటి లెక్చరర్ పోస్టులు కూడా మీ యొక్క ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. వాటితో పాటు అకాడమిక్ ఈ యొక్క ఖాళీలు కూడా కాలేజెస్లో ఉండేటువంటి ఖాళీలు మొత్తం కూడా ఫిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా తర్వాత సింగరేణి కాలరీస్ జాబ్స్ ఏవైతే సింగరేణిలో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా ఇతర డిపార్ట్మెంట్ అంటే ఆ కన్సర్న్డ్
సింగరేణి జాబ్స్ అనేటువంటిది సింగరేణి కాలరీస్ అనేటువంటి వారు నియమించడం జరుగుతుంది. సో వారు కూడా భవిష్యత్తులో నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. అండ్ దానితో పాటు మనకి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్, ఉదాహరణకి ఇక్కడ ఈ యొక్క ఏఈ కావచ్చు, ఏఈఈ కావచ్చు, లైన్మెన్ అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా టెక్నికల్ పోస్టులు, ఇతర టెక్నికల్ పోస్టులు అంటే వీటితో పాటు ఇతర టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో నోటిఫికేషన్స్ వస్తుంది. కొంచెం నెల అటు ఇటు అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉందని మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ప్రభుత్వం కంపల్సరీగా ఇస్తుంది అని కూడా మనకి తెలుసు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉన్నటువంటి సిలబస్ మనం పూర్తి చేసుకోవాలంటే తగినటువంటి సమయం ఆ సిలబస్కి మనం కేటాయించుకోవాలి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఎంత సమయం ఉంటుంది? హార్డ్లీ 80 రోజుల నుంచి 70 రోజుల సమయం ఉంటుంది. మెయిన్స్కి కూడా అదే పరిస్థితి ఉంటుంది. సో 80 రోజుల్లో ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి దాదాపుగా 14-15 సబ్జెక్టులు కంప్లీట్ అవుతాయా అంటే అదొక ప్రశ్నార్థకమే చెప్పాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నెల నుంచే, ఈ రోజు నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి, స్టార్ట్ చేయాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో ఐ డూ సజెస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి, ఇప్పుడు సమయం ఉంది. అండ్ ఎవరైతే ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి ఉన్నారో, ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ ఫెయిల్ అయ్యారో, లేదా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో రిజల్ట్స్లో ఎవరికైతే ఈ యొక్క ర్యాంక్ వస్తుందో విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మంచిదే. సో తర్వాత ఎవరైతే నిరాశ చెందుతారో వాళ్ళు అక్కడితో ఆగిపోవద్దు, మళ్ళీ ఆన్సర్ రేటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ అంటే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి ఇచ్చేటువంటి సలహా ఏమిటి అంటే మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 ఆన్సర్ రేటింగ్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే కొంత సిలబస్ అనేది మీకు అవగాహన ఉంది కాబట్టి. అండ్ ఎవరైతే కొన్ని సబ్జెక్ట్స్లో ల్యాకీనా ఉన్నారో ఈ యొక్క సబ్జెక్ట్స్ ఏవైతే కొంచెం పూర్గా పెర్ఫామ్ చేసి ఉంటారో గతంలో అవి ఇప్పుడు కొంచెం పూరించుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో దట్ మీకు మంచి రిజల్ట్ అనేటువంటి వస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఈ యొక్క సిలబస్ కంప్లీట్ చేసే విధంగా ఫిబ్రవరి 17th నుంచి ఏకేఎస్ ఐఏఎస్లో ఈ యొక్క కాంప్రహెన్సివ్ బ్యాచ్ అనేటువంటిది తెలుగు మీడియం అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం రెండు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ ఉన్నాయి, తెలుగు మీడియం బ్యాచెస్ ఉన్నాయి. 17th ఫిబ్రవరి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క న్యూ బ్యాచ్లో ఎన్రోల్ చేసుకోవాలంటే ఇక్కడ కింద ఉన్నటువంటి నెంబర్స్కి ఒకసారి మీరు కాల్ చేసి ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ క్లాసెస్ వచ్చేసి ఆఫ్లైన్ అండ్ అదేవిధంగా ఆన్లైన్ వేదికగా కూడా మీరు ఈ యొక్క క్లాసెస్ యాక్సెస్ తీసుకోవచ్చు. ఎవరైతే ఆన్లైన్ తీసుకుంటారో లైవ్ క్లాసెస్ వినొచ్చు, లేదు అంటే రికార్డెడ్ వీడియోస్ కూడా రికార్డెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు మిస్ అయినా సరే ఆ వీడియోస్ చూసుకోవచ్చు అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.